హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్ నుంచి అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదండి. మనం ఈ వీడియోలో ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పొజిషన్కి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అంటే ఎగ్జామ్ క్రైటీరియా ఏంటి, అలాగే పీఈటీ అండ్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీకు ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి సెలక్షన్ అనేది 3 ఫేజుల్లో ఉంటుందండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, సిబిటి ఉంటుంది. దాంట్లో మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫర్దర్గా చూద్దాం. అలాగే ఫేజ్ 2లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్ 3లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఫస్ట్ మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అంటే సిలబస్ ఏముంటుంది, ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇదిగోండి ఫేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇది మనకి యాక్చువల్గా మనకి ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్లో హాల్ టికెట్ అది అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని సిటీస్లోనూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లోనూ ఉంటుందండి. మనకి స్టాండర్డ్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్ డిగ్రీ అడిగాడు కాబట్టి. అండ్ మనకి కానిస్టేబుల్ చూసుకుంటే 10th స్టాండర్డ్లో ఉంటుందండి. ఎస్ఐకి అయితే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్, అలాగే కానిస్టేబుల్కి అయితే 10th స్టాండర్డ్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి ఎగ్జామ్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 35% రావాలండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% రావాలి. ఇలాగే మనకి ఎగ్జామ్ క్రైటీరియా చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి అలానే కానిస్టేబుల్కి రెండింటికి ఎగ్జామ్ క్రైటీరియా ఒకటేనండి. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes. సబ్ ఇన్స్పెక్టర్కి అలాగే కానిస్టేబుల్కి కూడా ఈ 120 క్వశ్చన్స్ మనకి జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్, అర్థమెటిక్ 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్. ఇలా డివైడ్ చేశాడు ఈ 120 క్వశ్చన్స్ అనేవి. యాక్చువల్గా మనకి 120 క్వశ్చన్స్ 90 minutes అంటే మనకి ఈచ్ క్వశ్చన్కి 45 seconds మాత్రమే టైం ఉంటుందండి. అంటే మనకి మ్యాక్సిమం అంటే తక్కువ టైం ఉన్నట్టే. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకి ఎక్కువ టైం కిల్లింగ్ సబ్జెక్ట్స్ అనమాట ఇవి. మన జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ చూసి ఆన్సర్ రాసేవచ్చు. బట్ ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రం కొంచెం టైం టేక్ అనమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం రాయగలం. ఇంకోటి మనం షార్ట్ కట్స్ కూడా ఎంచుకోవాలన్నమాట ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్లో ఈ దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి డీటెయిల్డ్గా సిలబస్ ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ అండి, ఇక్కడ మనకి ఏంటంటే కరెంట్ ఈవెంట్స్, సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్, అంటే మనకి రెగ్యులర్గా వచ్చే న్యూస్ పేపర్ చదివి దాంట్లో మీరు నోట్ చేసుకుంటే మీరు మ్యాక్సిమం ఈ జనరల్ అవేర్నెస్ అది కవర్ చేయొచ్చు. అలాగే స్టాక్ జీకే ఉంటుంది కదండి, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్, వీటి మీద మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అవి ఉంటాయి. రెగ్యులర్గా న్యూస్ పేపర్, మంత్లీ మ్యాగజైన్స్ అవి చదివితే మీరు ఇది కవర్ చేయొచ్చు. అండ్ అర్థమెటిక్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబరు, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఇలా వీటిపైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి అర్థమెటిక్లో. అర్థమెటిక్ మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, అందులో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీనికి మ్యాక్సిమం మీరు షార్ట్ కట్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అర్థమెటిక్లో. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ చూసుకుంటే మీకు అంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఉంటాయండి. మీకు కోడింగ్ అండ్ డికోడింగ్, అలాగే మీకు నాన్ వెర్బల్ సిరీస్, అలాగే మీకు ఎనాలజీస్, విజువలైజేషను, ఇంకా మీకు డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, వీటిపైన మీకు క్వశ్చన్స్ అవి ఉంటాయి. రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ మీద, అర్థమెటిక్ రీజనింగ్ మీద వాటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి. అంటే రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తాడు, రాంగ్ ఆన్సర్కి 1/3. అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ రాస్తే 1 మార్క్ పోతుంది అనమాట. మీకు టైం కూడా 45 seconds ఉంది 1 క్వశ్చన్కి. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/3. సో ఈ 2 మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ అండి, అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సిబిటి రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తాడు. ఎలా అంటే మీకు సిబిటి నుంచి ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి 1:10 రేషియోలో తీస్తాడండి. అంటే ఒక పొజిషన్కి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాడు. ఓకే, అంటే కేటగిరీ వైజ్ కూడా, అంటే కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్, ఎస్ఐ అయితే ఎస్ఐ, అందులో కూడా మేలు, ఫిమేలు, ఎక్స్ సర్వీస్ మ్యాను, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వైజ్ మీకు 1:10 రేషియోలో మెరిట్ అనేది తీస్తాడు. మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చాడు కదండి, ఆ మినిమం క్వాలిఫై మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళందరిలో టాప్ మెరిట్ తీసి 1:10 రేషియోలో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆ 10 మెంబర్స్కి అంటే
ఒక పోస్ట్కి 10 మెంబర్స్ తీస్తాడు కదా, 10 మెంబర్స్కి ఎగ్జామ్ మీకు పీఈటీ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ రెండు కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్కి పంపిస్తాడు. ఇక్కడ ఒకవేళ మీకు ఈ 10 మెంబర్స్లో మీరు ఒకరు కూడా సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, అంటే రిక్వైర్డ్ మెంబర్ సెలెక్ట్ అవ్వకపోతే సెకండ్ లిస్ట్ తీస్తాడు అనమాట. అంటే మీకు కేటగిరీ వైజ్ ఒక 4 వేకెన్సీస్ మిగిలిపోయాయి అనుకోండి, అంటే 4 మెంబర్స్ సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి వేకెన్సీస్ వైజ్, ఆ 4 మెంబర్స్కి మళ్ళీ ఇంటూ 10 అనమాట, అంటే 1:10 రేషియోలో మళ్ళీ సెకండ్ లిస్ట్ తీస్తాడు. సెకండ్ లిస్ట్ తీసి వాళ్ళకి మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఫైనల్ సెలక్షన్ అని చూస్తారనమాట. ఒకవేళ అందులో కూడా సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో లిస్ట్ తీయడండి, ఓన్లీ 2 లిస్టులే తీస్తాడు. ఈ సెకండ్ లిస్ట్లో కూడా సెలెక్ట్ అవ్వకపోతే ఆ పొజిషన్ అనేది వేకెంట్ కింద ఉండిపోద్ది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఫిల్ అవ్వలేదు అనుకోండి, 2 రౌండ్స్లో కూడా అంటే సెకండ్ రౌండ్లో కూడా పీఈటీ పిఎంటీలో సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ ఫిమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పొజిషన్ని మేల్ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారనమాట. అంటే సేమ్ కేటగిరీలో ఉన్న మేల్ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారు. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలిచేటప్పుడు 2 వీక్స్ బిఫోర్, అంటే ఈ ఎగ్జామ్కి 2 వీక్స్ బిఫోరే మీకు ఆన్లైన్లో మీకు హాల్ టికెట్ అనేది పెడతాడనమాట. అది మీకు ఇన్స్ట్రక్షన్స్ అవి దాంట్లో ఉంటాయి. మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ 3 ఒకే డేట్, అంటే ఐ మీన్ ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్గా అయిపోతాయి. అంటే సెపరేట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇంకో రోజు జరగదు అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెంటనే అయిపోద్ది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెపరేట్గా కమ్యూనికేషన్ అనేది ఏమీ ఉండదు అనమాట. సో మీరు వెళ్ళేటప్పుడే 2-3 డేస్ అక్కడ స్పెండ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు అంటే స్టార్టింగ్ నుంచి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అలాగే మీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పీఈటీ పిఎంటీకి వెళ్ళేటప్పుడు అండ్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్రతి దగ్గర మీ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటాడు అనమాట. అంటే ఒకే క్యాండిడేట్ అపేర్ అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి, ఇక్కడ మనకి అన్రేజ్డ్ ఓబీసీకి హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 165 ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే హైట్ మేల్ క్యాండిడేట్స్కి 160 ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 152 ఉండాలి. ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ అండి హైట్లో. అండ్ చెస్ట్ విషయానికి వస్తే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మెజర్ చేస్తారు. అన్ఎక్స్పాండెడ్ అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ అయితే 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే అన్ఎక్స్పాండెడ్ 76.2, ఎక్స్పాండెడ్ 81.2. ఇది కూడా మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఫర్ పీఈటీ అండి, పీఈటీ అనేది మేల్కి ఫిమేల్కి డిఫరెంట్గా ఇచ్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ మేల్కి అయితే 1600 మీటర్స్ ఉంటుంది, 6 minutes 30 secondsలో మీరు ఫిల్ చేయాలన్నమాట, ఇది కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ చూసుకుంటే 12 feet మీరు లాంగ్ జంప్ అనేది చేయగలగాలన్నమాట. నెక్స్ట్ హై జంప్ చూసుకుంటే 3 feet 9 inches అండి, ఇది సబ్ ఇన్స్పెక్టర్కి. అలాగే కానిస్టేబుల్ చూసుకుంటే మేల్కి 5 minutes 45 secondsలో 1600 meters అనేది ఫినిష్ చేయాలన్నమాట. ఇంకోటి లాంగ్ జంప్ చూసుకుంటే 14 feet, ఓకే. ఇంకోటి హై జంప్ చూసుకుంటే 4 feet హైట్ అనేది మీరు జంప్ చేయగలగాలి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే వీళ్ళకి 1600 meters ఉండదండి, ఓన్లీ 800 meters ఉంటుంది, అది కూడా 4 minutesలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అనేది 9 feet, అలాగే హై జంప్ 3 feet. అలాగే కానిస్టేబుల్ ఫీమేల్ చూసుకుంటే 800 meters అనేది 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి, లాంగ్ జంప్ 9 feet, అలాగే హై జంప్ 3 feet, ఓకే. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదండి, ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ ఎంటైర్ పీఈటీ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈ రెండు జరుగుతున్నప్పుడు మీకు వీడియో అనేది తీస్తారనమాట. అంటే ప్రతి క్యాండిడేట్కి ఇండివిజువల్గా మీ రోల్ నెంబరు మీ ఫేసు కనిపించేటట్టు మీరు మీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే మీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు వీడియో తీస్తారు. అంటే మీరు ఫర్దర్గా మీరు ఏదైనా ఎంక్వైరీ వేసినప్పుడు క్లియర్గా మీకు డీటెయిల్స్ అవి తెలియడం కోసం ఈ రికార్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు 1600 meters ఫర్ మేల్ 800 meters ఫర్ ఫీమేల్ ఉంది కదా, ఓన్లీ 1 chance ఇస్తారండి. బట్ ఇక్కడ లాంగ్ జంప్ హై జంప్ ఉంది కదా, దానికి మాత్రం 2 chances ఇస్తారనమాట. ఈ 2 chances మీరు లాంగ్ జంప్ హై జంప్ చేయగలిగితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ 1600 800 meters అంటే 1600 meters ఫర్ మేల్ 800 meters ఫర్ ఫీమేల్ ఫస్ట్ ఈ రన్నింగ్ ఈవెంట్ జరుగుతుందండి. అయిన తర్వాత మీకు హై టు చెస్ట్ మెజర్మెంట్ అవుతుంది, దాని తర్వాత మీకు లాంగ్ జంప్ హై జంప్ అనేది కండక్ట్ చేస్తారనమాట, ఓకే. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే
ఆల్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ 1600 మీటర్స్ 800 మీటర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో తర్వాత హైట్ చెస్ట్ మెజర్ చేస్తారు కదా, అక్కడ మీకు చెస్ట్ మెజర్మెంట్లో అన్ఎక్స్పాన్షన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా, 80 సెంటీమీటర్స్, అందులో మినిమం రిక్వైర్మెంట్స్ లేకపోతే మిమ్మల్ని అక్కడే రిజెక్ట్ చేస్తాడు అనమాట. అంటే మినిమం అన్ఎక్స్పాన్షన్లో లేకపోతే ఎక్స్పాన్షన్ చెక్ చేయడు. అలాగే హైట్ విషయానికి వస్తే మినిమం హైట్ లేకపోతే అది కూడా డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఓకే, ఇంకోటి క్యాండిడేట్ ఫెయిలింగ్ ఇన్ పీఈటీ పిఎంటీ, ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో కానీ ఫెయిల్ అయ్యారో వాళ్ళు హాల్ టికెట్ తీసుకొని వాళ్ళ ఫింగర్ పైన మార్క్ చేసి వీళ్ళు రిజెక్టెడ్ అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీఈటీ పిఎంటీ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరేనండి ఈ టెస్ట్ మాత్రం. ఈ మార్క్స్ అనేవి మీకు ఫైనల్ మెరిట్లో యాడ్ అవ్వనమాట. మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఓన్లీ మీ రాసిన ఎగ్జామ్ సిబిటీ ఉంటుంది కదా దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఫేజ్ 3, ఫేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫేజ్ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫేజ్ 3 చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఇది ఫైనల్ సెలక్షన్. దీంట్లో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఓకే, అండ్ ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకుంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఒకటి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, అలాగే మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే డిగ్రీ మెట్రికులేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఒకటి, 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, అలాగే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అలాగే డొమిసియల్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే ఎకనామికల్ వీకర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కూడా. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్తో పాటు 1 సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకువెళ్ళాలండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు క్వాలిఫై అయ్యి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళని రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అన్నీ ఒకే లైన్లో వరుసగా జరిగిపోతాయి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెపరేట్ కమ్యూనికేషన్ ఏమీ ఉండదు. మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళినప్పుడే అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ అంటే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదండి. అన్రిజర్వ్డ్ ఓబీసీకి అయితే 42 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీకి అయితే 36 మార్క్స్ రావాలి. ఇక్కడ మనకి 35%, ఇక్కడ మనకి 30% అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, ఈ రిజల్ట్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అసెండింగ్ ఆర్డర్లో మీకు రిజల్ట్ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చి ఎవరు క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది క్లియర్గా మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. ఫైనల్ రిజల్ట్ అనేది మీకు వెబ్సైట్లో తర్వాత అప్లోడ్ చేస్తాడు. ఇంకొకటి ఎవరైతే అంటే సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఈక్వల్ అయింది అనుకోండి మార్క్స్, అప్పుడు మాత్రం మీకు సెలక్షన్ అనేది టై అయినప్పుడు సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్, తర్వాత అది కూడా ఈక్వల్ అయితే మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్లో మీ నేమ్ లెటర్ ఎవరిది ముందు ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. సబ్ ఇన్స్పెక్టర్కి సేమే, అలాగే కానిస్టేబుల్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఇదండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.